సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులని నేరుగా ప్రజలకి పంచుతూ అధికారాన్ని కొనసాగించగలుగుతుంది మమతా బెనర్జీ. ఆ రాష్ట్రానికి సంబంధించి వచ్చే పన్నుల డబ్బులు కూడా అట్లాగే మౌలిక సదుపాయాల కల్పన గాని మరేమీ చేయట్లేదు. ఎస్పెషల్లీ అక్కడ వచ్చే ప్రతి రూపాయి కూడా 100కి ప్రతి రూపాయిలో 70 పైసలు ముస్లింలకే ఖర్చు పెడతది. అందుకని అక్కడ 35-40% ముస్లింలున్నారు. 110 స్థానాలలో ముస్లింల ఓట్లే కీలకం. వాళ్ళు ఎవరి వైపు ఉంటే వాళ్ళే గెలుస్తారు. అదే మమతా బెనర్జీ ధైర్యం. అందుకనినే టీఎంసీ 2011లో 184 సీట్లు గెలుచుకుంది. 60-65% ఓట్లు సాధించింది. ఆ సందర్భంలో వచ్చేటప్పటికి బీజేపీ 25-30% ఓట్లే, 42 సీట్లే. అప్పుడు కమ్యూనిస్టులు 62 సీట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 2011లో మొదటిసారి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ కమ్యూనిస్టులకి ఆ రోజున 10-15% ఓట్లే వచ్చినా 62 సీట్లు గెలుచుకుని వాళ్ళు ప్రతిపక్షం. బీజేపీ ఆనాడు తృతీయ పక్షంగా నిలిచింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున. అప్పుడు బీజేపీ లేదు. బీజేపీకి ఆ రోజున 0 వాస్తవంగా చెప్పాలంటే 5% ఓట్లు వచ్చినాయి. 2011లో 184 ఏమో మమతా బెనర్జీకి, బీజేపీకి 0, కాంగ్రెస్ 42, కమ్యూనిస్టులు 62 స్థానాలతో ఉన్నారు. 2016కు వచ్చేటప్పటికి ముస్లిం ఓట్లు పూర్తిగా దన్నుగా నిలబట్టతో 211 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంటే అప్పుడు బీజేపీ 3 సీట్లు గెలుచుకుంది 5% ఓట్లతో. 44 సీట్లు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు పడిపోయి 32 సీట్లకు వచ్చారు. మొన్న 2021 ఎన్నికలకు వచ్చేటికి ఏకంగా బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అయిపోయింది. 213 సీట్లు అక్కడ మమతా బెనర్జీ గెలుచుకుంటే బీజేపీ 77 సీట్లు సాధిస్తే, అదే సందర్భంలో కమ్యూనిస్టులు 5-10% కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ పరిస్థితి అట్లా దిగజారిపోయింది. బీజేపీ ప్రతిపక్షంలోకి రావడానికి కారణం కూడా ముస్లిం ఓట్లే. ముస్లిం ఓట్లు ఎప్పుడైతే మమతా బెనర్జీకి పాలరైజ్ అయిపోయినాయో, కమ్యూనిస్టులు ఈ అప్పీజ్మెంట్ వాళ్ళకే చేస్తుంటారు కాబట్టి ముస్లింలు వాళ్ళకి వేయట్లేదు ఓట్లు, హిందువులు వాళ్ళకి వేయట్లేదు. హిందువులంతా పాలరైజ్ అయ్యి బీజేపీ వైపేశారు. అయితే ఇక్కడ 110 సీట్లలో వీళ్ళే ఉండటం వలన ముస్లింలే ప్రాధాన్యత వహించడం, మిగతా హిందువుల్ని చేల్చడంలో హిందూ మహిళలకు కూడా బోల్డని పథకాలు ఇస్తూ ఉంటుంది మమతా బెనర్జీ. అందులో లక్ష్మీ బండార్ అని విద్యార్థుల కోసం, సబూబ్ సాది అని బాలికల విద్యను మహిళల కోసం లక్ష్మీ బండార్ నెల నెల ఇంత డబ్బులు ఇస్తుంది. అట్లాగే బాలికల విద్యను ప్రోత్సహించేందుకోసం కన్యాశ్రీ, అలాగే విద్యార్థుల కోసమని సబూబ్ సాది ఇట్లాంటి పథకాలు పెట్టుకొచ్చింది. నెల నెల డబ్బులు వచ్చేస్తాయి, స్కాలర్షిప్స్ వచ్చేస్తాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతో అక్కడ వాళ్ళకి ఓట్లు పడతా ఉన్నాయి.